సో సార్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 800 స్టూడెంట్స్ ఉన్నారు. థ్యాంక్స్ టు స్టూడెంట్ ట్రైబ్, నల్గొండ, కరీంనగర్, వరంగల్ అందరూ డిగ్రీ, బీటెక్, మెడికల్, 5th ఇయర్ అందరూ ఉన్నారు ఇక్కడే. సో బిఫోర్ వీ ఓపెన్ ద స్టేజ్ ఫర్ ఆడియన్స్, ఐ వాంట్ టు ప్లే అ స్మాల్ గేమ్ విత్ యూ సార్, which is called Think Fast. So I'm going to give you around 7 to 10 words. Okay. And whatever is the first thought that you get in your mind, adi aniyal meeru. Okay. Okay? Comfort food. Comfort food. Pappu, tokku, annam. Home. Home is where my family is. Okay? Students. Kuddiga badmashlu. Development. Hyderabad. Hope. Hope. उम्मीद पे दुनिया कायम है. Okay. Telangana. The most successful startup state of independent India. Let's go! The month of July. My birthday, man. So you know something? All three of us have our birthdays in July. July born, huh? Yeah, nah. July 14th. 14th. Yeah. 22nd, 24th. 24th. నా కొడుకు 12th. So nice. Hey, జూలైలో పుట్టిన వాళ్ళందరూ జూలైలో అనుకోకుండ్రి మేము మంచోళ్ళం. Youth. The real power of India is the youth of this country. 100%. అలా డౌట్ లేదు. Thank you so much, sir. Thank you. యా అన్న, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్న. ఫస్ట్ టైం ఓట్ అయ్యబోతున్నారు కదా, అసలు ఏంది పరిస్థితి, ఒక్కొక్కరికి డిఫరెంట్ మైండ్ సెట్తో డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని ఉన్నారా? సూపర్. సో మీ అందరి ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నాకేముందంటే అన్న, అసలు మీరు ఫస్ట్ టైం ఓట్ వేసినప్పుడు, మీకు 18 years వచ్చి ఫస్ట్ టైం ఓటాకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుండే, అసలు ఏముండే, అసలు అప్పుడు మైండ్ సెట్ ఏంది పరిస్థితి అని? మైండ్ సెట్ ఏంటంటే ఆ రోజు నేను ఎందుకు వేయాలని అనుకున్నా. మొదలు అసలు ఎందుకు వేయాలి, ఏం సంగతి, అసలు నాకేం అవసరం అనుకున్నా. ఎందుకంటే మాకు చెప్పేటోళ్ళు లేకుండా ఎందుకు వేయాలని. నేను ఆ రోజు ఆలోచించిందల్లా ఒకటే, ఫైనల్గా అల్టిమేట్గా అప్పుడు నేను ఆడబోతుంటే మన జేఎన్యూలో ఒకసారి ఒక చిన్న మంచి సేయింగ్ చూసింటి. వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్, యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఇస్. ఆ లైన్స్ చదివిన అంటే పాలిటిక్స్ ప్రతిదీ డిసైడ్ చేస్తుంది నీ జీవితంలో. నువ్వు కూడా ఆలోచించుకో, నువ్వు ఏ రకమైన రాజకీయం కోరుకుంటావు అని. అది చూసినాక అనిపించింది, డెఫినెట్గా మన కోసం కొట్లాడేటోళ్ళకి ఓటేయాలి, మన కోసం పనిచేసేటోళ్ళకి ఓటేయాలి, మన కోసం సిన్సియర్గా ఉండేటోళ్ళకి ఓటేయాలి అనుకున్నా. అట్లే ఫస్ట్ టైం ఓటేషన్. ఇప్పుడు నేను చెప్పా ఎవరికి వేసాను, బికాజ్ ఐఎమ్ నాట్ అలౌడ్ టు డిస్క్లోజ్ దట్. సూపర్. ఎనీవన్? చెప్పు బేటా. పేరు జ్యోతిక. హాయ్ జ్యోతిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ, ఏ ఊరు? హైదరాబాద్ సార్. హైదరాబాద్. నైస్. సో అందరూ లైక్ తెలంగాణ వచ్చిన తర్వాత అది చేశారు ఇది చేశారు అన్నారు, బట్ తెలంగాణ గివెన్ మై ఫాదర్ బ్యాక్. ఎందుకో అంటే 2017 when my father had a heart attack, కేసీఆర్ సార్ విత్ ఇన్ a few hours మా ఫాదర్కి ఆపరేషన్ శాంక్షన్ చేసి మనీ రిటర్న్ ఇచ్చారు. సో వాళ్ళకి ఐటీ ఇచ్చారు, ఇది ఇచ్చారని నాకు తెలియదు, కానీ నాకు లైఫ్లో నా ఫాదర్ వచ్చిందంటే గాడ్ త్రూ హెల్ప్ నాకు కేసీఆర్ సార్ చేశారు. మై క్వశ్చన్ ఇస్ దట్ హౌ టెక్నాలజీ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎ మెంటల్ హెల్త్. అంటే ఇప్పుడు ఏఐ వల్ల మెంటల్ హెల్త్ అనేది మ్యాండేటరీ చేయాలి అనే ఒక ఆలోచన. బికాజ్ నేను మీకు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఇట్లాంటి వాటిలో ఫస్ట్ ఎక్కడిన్నా పేరు విత్ కేటీఆర్ సార్. దట్స్ రీజన్ ఐ వాజ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. Thank you, Jyotika. Thank you so much, and I'm glad your father is doing well. I'm glad he is with you. Yes, sir. Thank you for your kind words. ఒకటి నిజంగా ఇప్పుడు అమ్మాయి అడిగిన ప్రశ్నలో సరే మిగతా అన్ని పక్కకు పెడితే ఒక్క రిక్వెస్ట్ మీ అందరితోని, జీవితంలో ఎదురు దెబ్బలు తగలకుండా ఎవరి లైఫ్ ఉండదు. ఎంత గొప్పోళ్ళైనా సరే గ్యారంటీ సెట్ బ్యాక్స్ ఉంటాయి, గ్యారంటీ ఎదురు దెబ్బలు తగులుతాయి. తగలకుండా పైకి పోయినోడు ఎవరు. ఇప్పుడు మన కేసీఆర్ గారే ఉన్నారు మన సీఎం. ఆయన ఫస్ట్ 2 ఎలక్షన్లు ఓడిపోయింది తెలుసా మీకు? ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి పోటీ చేసి ఓడిపోయినరు. అంతకంటే ముందు ఒకసారి ఊళ్ళో సింగిల్ విండో చైర్మన్కి పోటీ చేసి అక్కడ కూడా ఓడిపోయారు. కానీ ఆ 2 దెబ్బలు దాకినాయి కదా అని ఇంట్లో కూర్చుంటే హీ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ వాట్ హీ హ్యాస్ బికమ్ టుడే. సో ఐ థింక్ వన్ థింగ్ దట్ వీ ఆల్ నీడ్ టు రిమెంబర్, ఆల్ ఆఫ్ అస్, ఎగ్జామ్లో ఫెయిల్ అయినామని, గర్ల్ ఫ్రెండ్ ఇది చేసిందని, లేకపోతే ఇంకోటని ఇవాళ రేపు ఏంటంటే ఆఖరికి ఫోన్ గుంజుకుంటే కూడా కొద్దిగా వైల్డ్గా రియాక్ట్ అయ్యేటోళ్ళు ఉన్నారు పిల్లలు. మీతో నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటిదంటే, ముందు థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ మెంటలీ. యూ కాంట్ లెట్ సంథింగ్ ఎల్స్ దట్ ఈస్ ఎక్స్ట్రేనియస్. అంటే నీ చేతుల్లో లేనిది, నీ కంట్రోల్లో లేని దాన్ని నిన్ను నీ హెల్త్ని ఎఫెక్ట్ చేయనియద్దు, ముఖ్యంగా నీ మైండ్ ఎఫెక్ట్ చేయనియద్దు. నెంబర్ 1, హౌ డు వీ యూజ్ AI ఫర్ మెంటల్ హెల్త్? దట్స్ ద క్వశ్చన్ యూ ఆస్క్. What I would love to say is, see, AI, artificial intelligence is all about data. Data, enta manaki enta data, enta how efficient the machine can be in terms of
how much info you can give it, the more efficient it can become to address any such challenges. చాలామంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉందనుకో, ఏదైనా నాకు ఏదైనా మెంటల్గా నాకు ఐఎమ్ ఫీలింగ్ డిస్టర్బ్డ్, ఐఎమ్ ఫీలింగ్ ఇరిటేటెడ్, ఇంకోలో పోయి చెప్పుకుందామంటే వాళ్ళు ఏమనుకుంటారేమో, అసలు వాళ్ళ దగ్గర పోయి ఓపెన్ అయితే మనం చిన్నగా చూస్తారేమో, ఇన్సల్ట్ ఫీల్ అవుతాం, మళ్ళీ నన్ను ఇన్ఫీరియర్గా చూస్తారేమో, ఇట్లాంటివి ఉంటాయి. ద బెస్ట్ వే యూ కెన్ యూజ్ AI is basically make you talk to or make you chat with a tool which can probably give you the right kind of advice, and depending on your stress level, because it will be able to gauge your stress level, it should be able to direct you to the right kind of thing. I'm sure there are such tools available ఉన్నాయి, కానీ గవర్నమెంట్లో ఇంతవరకు మేము వాడలేదు. నెక్స్ట్ టర్మ్లో ఐ ప్రామిస్ యూ, each and every college, each and every institution, I will make sure that whatever tools are available using AI are made available to all of you, so that you can openly talk to, in confidence using technology, and that will hopefully save some lives and, help you. Thank you, Jyotika. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ వచ్చేసి, సో 3 years బ్యాక్ ఐ వెంట్ టు సిరిసిల్ల, లైక్ గంభీరావుపేట్ మండల్. అక్కడ లైక్ మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద KG to PG ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసినారు కదా సార్. సో ఆ 3 years ముందు పోయినప్పుడు లైక్ మనోళ్ళు ఏదో చేస్తున్నారులే అని అనుకున్నా. వెన్ ఆ ఇనాగ్రేషన్ రోజు చూసిన రోజు మాకి ఈ KG to PG స్కీమ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం సార్. సో ఆల్రెడీ అక్కడ మీరు హెల్త్ కోసం ఆన్సర్ చేసిర్రు. సో ఎడ్యుకేషన్ పరంగా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఈ KG to PG స్కీమ్ నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. Thank you. What's your name? శ్రీకాంత్ సార్. Shrikant, thank you. ఏ ఊరు శ్రీకాంత్? వరంగల్ సార్, పాలకుర్తి మండల్. పాలకుర్తి మండల్, వరంగల్. థ్యాంక్ యూ శ్రీకాంత్, గ్రేట్ క్వశ్చన్. మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇప్పుడు అంతా జూనియర్ కాలేజ్ దాకా తీసుకొని పోయినాం. ఫస్ట్ 10th దాకా పెట్టినాం, తర్వాత ఇప్పుడు జూనియర్ కాలేజ్ అయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే డిగ్రీ దాకా పోవాలి, ఆ తర్వాత PG దాకా తీసుకుపోవాలనేది ప్లాన్. మళ్ళీ తర్వాత వీటన్నిటికీ క్యాంపస్లు కట్టాలనేది అల్టిమేట్ ప్లాన్. సో మీరు చెప్పినట్టు దట్ వాజ్ లైక్ అ పైలట్. వాట్ వీ డిడ్ ఇన్ గంభీరావుపేట్ KG to PG క్యాంపస్ ఇస్ అ పైలట్. పలకతో రండి, పట్టాతో వెళ్ళండి, అంటే స్లేట్తో రండి, మీ డిగ్రీతో వెళ్ళండి అనేది కాన్సెప్ట్. దానిలో చేసినాము, బాగా నడుస్తోంది. ఇప్పుడు అక్కడ ఫుల్ గిరాకీ ఉంది. నాకు ఫుల్ పైరవీలు అనమాట, నా దగ్గర సీట్ కావాలి, నేను చెప్పిన నేను రానని. కానీ 100% ఇది మొత్తం త్రూ అవుట్ స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలన్నదే ఆలోచన. థ్యాంక్ యూ అండ్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్ యూ. Hi sir, Hi. myself Vamsi Krishna from Maulali. So my question is, how you are managing development and freebies? Because your opponents came with freebies as with a manifesto, but you're doing development as well as freebies. So how you are managing that, I want to know. Thank you. థ్యాంక్ యూ వంశీ. ఇప్పుడు మనము అల్టిమేట్గా డెవలప్మెంట్ని వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేయకపోతే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రానికి రెవెన్యూ రాదు. అంటే నీకు ఒక ఇండస్ట్రీస్ రాకపోతే, ఇక్కడికి నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయకపోతే, వెల్త్ పెంచుకుంటూ పోకపోతే పంచేతందుకు పైసలు ఉండయి. ఉత్తగానే పంచాలి అని పెంచుకుంటూ పోతే అల్టిమేట్గా మనకి రేపటి రోజున రాష్ట్రం మొత్తం కూడా నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. మరి పేదవాళ్ళని కాపాడుకోనంటే కూడా తప్పు. ఏమవుతుందంటే పేదవాళ్ళని పట్టించుకోకపోతే, వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోకపోతే సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. సో అందుకే ఫైన్ బ్యాలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఫార్ ఫార్చునేట్లీ ఫర్ అస్ కేసీఆర్ గారు అది బ్యాలెన్స్ ఫైన్ చేసిండ్రు. అందుకే వీఆర్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్. మన పర్ క్యాపిటా 1,14,000 రూపీస్ ఉండే 2014లో, ఈరోజు 3,08,000 రూపీస్. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ దట్ వీఆర్ గ్రోయింగ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్ ద పువర్ పీపుల్. విల్ కంటిన్యూ ఆన్ ద సేమ్ పాత్. మా ఆపోజిషన్ ఓట్ల కోసం ఏం చేసినా నేనైతే పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను.